పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండి న్యాయం చేస్తామని సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ నేతలు పేర్కొన్నారు. కడపలో వారు మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ పనిచేస్తూ పేదవానికి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తూనే ఉందన్నారు. హ్యూమన్ రైట్స్ అంటే అందరికీ వణుకు పుట్టాలన్నారు. కడప నగరము మట్టిపులి దగ్గర కార్యాలయం ప్రారంభించామని ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమస్యలు వచ్చినా ఇక్కడికి వస్తే ఇక్కడే న్యాయవాదులుండి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. अस्सलामुअलैकुम, आदाब, नमस्ते, सत श्री अकाल। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स कौंसिल इंडिया लेवल केरल, कर्नाटक, तमिलनाडु, एपी स्टेट, तेलंगाना स्टेट, महाराष्ट्र, वेस्ट बंगाल, यूपी ఈ అంతా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ది ఆఫీస్ ఉంది, టీం ఉంది. మా అన్ని స్టేట్లో మేము కవర్ చేసుకుంటూ పోతా ఉన్నాము. షా సోషల్ జస్టిస్కి అన్ని స్టేట్లో న్యాయం అనేది ఏంటి, మనము బీదోళ్ళకి ఎవరికి కష్టం ఉంది, ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే కూడా మనం ముందు ఉంటాము, ముందు వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ చేసుకుని పోతా ఉంటాము. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎక్కడ అయితే అన్యాయము చేస్తే మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ముందు వచ్చి ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ ఉంది అని మనం చెప్తా ఉంటాము. ఎందుకంటే చాలా చోట అందరు కాదు, పోలీస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమందితో పోలీస్ వాళ్ళు చేసే పని కరెక్ట్ లేదు. అందుకే వచ్చి మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము మన దగ్గర ఎవరైనా వస్తే, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళకి న్యాయం చేసేదానికి రెడీలో ఉన్నాము. అందుకే ఇప్పుడు మీరు మీడియా వల్ల అందరికీ మనం నమస్కారం చెప్తా, ఈ న్యూస్ అందరికీ మీరు పంపించాలా. ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది చాలా స్టేట్లో న్యాయం అనేది జరగలేదు. కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ అంటే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి అన్ని స్టేట్లో మా టీం ఉన్నారు. దీంట్లో జడ్జెస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటైర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు, పోలీస్ సిఐడి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో అయితే రిటైరీలు అయిపోతే అప్పుడు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి దీంట్లో ఇది 20 సంవత్సరం నుంచి నేను హ్యూమన్ రైట్స్ లో పని చేస్తా ఉన్నాను. చేస్తా ఈ రోజు ఇండియా లెవెల్లో మేము వెళ్ళిపోయినాము, చాలా స్టేట్ లో మేము వెళ్ళిపోయినాము. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో రిటైర్ అయితే వాళ్ళ ఇంటిలో కూర్చలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, జడ్జెస్ అయితే ఏంటి, ఎవరు వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు ఏది కరెక్ట్ ఉంది. మనం ఎవరితో ఎందుకు మనం ఇంటిలో కూర్చలేము, మనం న్యాయం చేసే మనిషి, మనం ఎక్కడైనా అన్యాయం ఉంటే మనం ముందు పోయి ఏమైనా చేయాలా అని చెప్పి ఈ దీంట్లో వచ్చి జడ్జెస్, పోలీస్ డిప్యూటీ కమిషనర్స్, పోలీస్ సిఐడిస్ చాలా మంది మా టీంలో, మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి మనమంతా కలిసిమలిసి ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వచ్చి అక్కడ మనకు లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనం పోయి అది వచ్చి వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడైనా న్యాయం జరగాల. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, అంటే ఇన్సానీ హుకూక్ ఉర్దూలో చెప్తారు, మానవ హక్కులు తెలుగులో హ్యూమన్ రైట్స్. ఈ అంతా మేము చేసుకుంటా ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లో, ఇంకా కొన్ని స్టేట్ బాకీ ఉన్నాయి, అన్ని స్టేట్లో మేము షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కి మనం తెలియజేస్తాము. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా ఇప్పుడు కడపలో ఆఫీసు మట్టిపులి దగ్గర ఆఫీస్ ఓపెనింగ్ అయింది. ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు. ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరు ప్రాబ్లం అయితే వాళ్ళు లెటర్ రాసి ఇస్తే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాళ్ళకి న్యాయం చేపిస్తాము. తర్వాత ఏమంటే ఇప్పుడు అట్లే పొద్దుటూరులో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మన తిరుపతిలో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, చిత్తూరులో ఓపెన్ అయింది, కుప్పంలో ఓపెన్ అయింది. ఇట్లా తెలంగాణలో అంటే చాలా డిస్టిక్లో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మహారాష్ట్రలో ఓపెనింగ్ అయింది. ఇట్లా అన్ని స్టేట్లో మన షా సోషల్ జస్టిస్ ఆఫీసు ఓపెనింగ్ అయితే ఉంది. అన్ని చోట్ల మంచిగా న్యాయంగా మనం చేస్తా ఉన్నాము. ఎందుకంటే బీదోళ్ళకి హ్యూమన్ రైట్స్ అంటే కొంతమందికి తెలియదు, ఏంటి హ్యూమన్ రైట్స్ అని అడుగుతారు. హ్యూమన్ రైట్స్ అంటే మనము ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోయి అక్కడ న్యాయం చేస్తారు.
మాట్లాడి మంచిగా కూర్చిపెట్టి ప్రేమతో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే చేస్తాము, మాట్లాడతాము. అట్లా మనది లేకుంటే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా బుక్ చేస్తాము. ఏదైనా అట్లా ప్రాబ్లం వచ్చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ మన స్టేట్ ఉంటే స్టేట్ లేకుంటే సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మేము కేసు బుక్ చేస్తాము. అందుకే వచ్చి ఈ రోజు కడపలో సంతోషము. కడప ప్రజలకి ఒక సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఓపెనింగ్ అయింది. ఎవరికేమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు, ఇక్కడ అర్జీ పెట్టవచ్చు, లెటర్ రావచ్చు. వాళ్ళకు మనం ఎంతవరకు అయితే న్యాయం చేస్తాము. థ్యాంక్ యూ. నమస్తే. ఈ కడప మట్టి పులి పక్కనే, పెద్ద పులి పక్కనే సెంటర్లోనే ఈ ఆఫీస్ ఉంది. ఎవరికైనా ప్రాబ్లం జరిగితే రావచ్చు. నా ఫోన్ నంబర్ కూడా రాసుకోండి, 7981978430. అంటే నేను ఇక్కడ ఉండును అంటే నాకు ఫోన్ చేస్తే మా లోకల్ టీము, ఇక్కడ మేడం ఉన్నారు, ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా వాళ్ళు ఇక్కడ లెటర్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు సుంకేసల బాదుల్లా, షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు ఈ యొక్క కడప నగరంలో రాయలసీమ నడిబొడ్డున ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఆఫీసును ఈరోజు మా యొక్క చైర్మన్ మహమ్మద్ షా గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ఆఫీసును ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆఫీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే, అదేవిధంగా ఎక్కడ మానవ హక్కులకు మనకైతే రాజ్యాంగం ప్రసాదించిందో ఆ యొక్క హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా మేము అక్కడ ముందరుండి ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అన్ని చోట్ల కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈరోజు మతాల పరంగా కానీ, అదేవిధంగా భాష పరంగా కానీ, అదే వేషధారణ పరంగా కానీ అనేక సమస్యలపైన ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా ఈ యొక్క సివిల్ పంచాయతీలలో కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్లలో చేసి చాలా ఈ యొక్క మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉంది. వాటన్నిటిపైన కూడా మేము అవగాహన కల్పించి మేము ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈ ఆఫీసు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న రీసెంట్గానే ఈ మధ్య రోజుల్లో కోవా పన్ను విషయం కూడా అది మతానికి, ఒక కులానికి ఆపాదించి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా పానీపూరి విషయంలో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నింటిని కూడా మేము అవగాహన కలిగించి ప్రజలకు మత విద్వేషాలకు లేకుండా సంఘ విద్రోహాలు కానీ ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మేము ముందర ఉండి ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. హ్యూమన్ రైట్స్లో మా సారు గత 10 ఏళ్ళుగా మనం వర్క్ చేస్తున్నాము. దానికి లేబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా సార్ ఇచ్చారు. దాన్ని సక్రమంగా పనిచేస్తూ ఈరోజు మనకు కడపలో ఆఫీస్ తెరచడంతో సారు మేమంతా కలిసి సంతోషం అయిపోయింది. అందుకని ఈ ఆఫీసులో ఎవరికన్నా ఏం జరిగినా కూడా వీడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చే మా అసోసియేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తారని సెలవు చేసుకుంటే